గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 6 ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించింది సర్కార్. ఈ కమిటీ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇవాళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇంట్లో వస్తువులను పరిశీలించారు అధికారులు. తర్వాత ఇంట్లో మిగిలిన వస్తువులు, జ్యువెలరీని తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఘటనా స్థలాన్ని పరిశీలించింది క్లోజ్ టీం. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై క్లూస్ టీం విచారణ పూర్తయింది. ఇంటి లోపలికి వెళ్లి క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. గోడలు బీటలు వారినట్లు గుర్తించారు. భవనం కూలిపోయే అవకాశం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. భవనంలో 14 ఏసీలున్నట్లు విచారణలో తేలింది. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించింది సర్కార్. ప్రమాదంపై లోతైన విచారణ కోసం 6 ఉన్నత అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, 5 డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్లు ఉన్నారు. గుల్జార్ అగ్ని ప్రమాదంపై ఎంక్వైరీతో పాటు భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది కమిటీ. డిపార్ట్మెంట్ల వారీగా ప్రమాదంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం ఘటన అత్యంత బాధాకరమన్నారు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి. ఘటనా స్థలాన్ని పరిశీలించి చిన్నారుల మరణంపై ఆరా తీశారు. ఎంక్వైరీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. మృతుల కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు సీతా దయాకర్. ఈ రోజు విజిట్ కొట్టి చూద్దామంటే ఎవ్వరం ఎంత వచ్చి చూసినా పోయిన వాళ్ళని మాత్రం తీసుకురానికి రాదు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీనికి అందరం కూడా మనస్తాపం చెందామంటే జనరల్గా అందరికీ కూడా బాగా ఇబ్బంది కలిగింది. కానీ దీని గురించి గవర్నమెంట్ కూడా మాది కూడా రాస్తాం. మేము కూడా రాసి వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారో, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారో ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేయాలనుకున్నారో వాళ్ళకి ఏం చేయాలనేది ఉంటే డెఫినెట్గా మాట్లాడి మేము కూడా విజిట్కి వచ్చినాం కాబట్టి మేము అందరం కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇస్తాం. హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం తర్వాత ఇంట్లోని వస్తువులను బయటకు తరలించారు కుటుంబ సభ్యులు. 2 రోజులుగా ఇంటికి తాళాలు వేయగా ఇవాళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇంట్లో వస్తువులను పరిశీలించారు అధికారులు. తర్వాత బ్యాగ్లు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్లో వస్తువులు, సరుకులు తరలించారు. జ్యువెలరీ షాప్ కావడంతో అగ్ని ప్రమాదం తర్వాత మిగిలిన జ్యువెలరీని తీసుకువెళ్లారు. గుల్జార్ హౌస్ ఘటనపై మానవ హక్కుల సంఘం స్పందించింది. 17 మంది మృతిపై జూన్ 30లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్తో పాటు హైదరాబాద్ సిపి, 5 డీజీ, విద్యుత్ సీఈకి ఆదేశాలు జారీ చేసింది.